తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుకి భారీ జలక్కిచ్చారని గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలకి అలాగే టిక్కెట్ల రేట్ల పెంపుదలకి రేవంత్ రెడ్డి దిల్ రాజుకి రెడ్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో దిగబోతుంది. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోల కోసం అలాగే ఆ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు దిల్ రాజు గారు రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా, రేవంత్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేసినట్లుగా, కానీ రేవంత్ రెడ్డి మాత్రం దిల్ రాజుకి రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్ అసలు ఈ విషయంలో ఏం జరిగింది? అది నిజమే అని చెప్పేసి మనకి సోర్సెస్ ద్వారా తెలుస్తూ ఉంది. ఓకే. పుష్ప 2 ఘటన ఏదైతే ఉందో ఆ సినిమా డిసెంబర్ 4 ఘటన మొత్తం సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీకే, అంటే పెద్ద సినిమాలకి ఒక సమస్య తెచ్చిపెట్టింది, ఒక తంటా తెచ్చిపెట్టింది అని చెప్పాలి. సో ఎంత భారీ ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే మనకి బెనిఫిషియల్ ఇవ్వటానికి, అలాగే రేట్లు, టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేస్తాయి అని ఇప్పుడు దాకా నమ్మి చేస్తూ వస్తున్నటువంటి, అంటే ఎంత బడ్జెట్కైనా వెరవకుండా సినిమాలు తీస్తూ వస్తున్నటువంటి నిర్మాతలకి, అలాగే ఆ సినిమాని కొంటున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకి సో ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మామూలుగానే ఉంది, కానీ తెలంగాణలో అంటే అతిపెద్ద తెలుగు సినిమాకి సంబంధించి ఒకప్పుడు నైజాం ఏరియా సెకండ్ ప్లేస్లో ఉండేది, సీడెడ్ రాయలసీమ వచ్చి థర్డ్ ప్లేస్లో ఉండేది. ఫస్ట్ మిగతా రిమైనింగ్ ఏదైతే కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర కలిపినటువంటి ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు. ఇవాళ నైజాం అనేది, తెలంగాణ అనేది అతిపెద్ద సినిమాకి కలెక్షన్లకి నెంబర్ 1 ప్లేస్ లాగా మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. సో అందుగురించే చాలా ఎక్కువ ధరలు పెట్టి మరీ ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీ ఉండటం, ఇక్కడ అనేక మల్టీప్లెక్స్లు ఉండటం అనేది వాటికి కలిసి వస్తున్నటువంటి విషయం. సో అందుగురించే ఎక్కువ రేట్లు పెట్టి కొనేస్తున్నారు ఇక్కడ నైజాంలో. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి ఎలా ఉండబోతుంది అంటే, మొదట్లో ఈ పుష్ప ఘటన జరగక ముందు పరిస్థితి వేరు కదా. సో ఇప్పుడు ఆ ధైర్యం లేదు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా, అంటే బయ్యర్స్ అందరూ కూడా దిల్ రాజు వెంట పడటం మొదలుపెట్టారు. ఏంటి ఎట్లా వస్తుంది, ఇంత రేట్లు పెట్టి మీ దగ్గర నుంచి మేము కొంటున్నాం, మా థియేటర్లో వేసుకుంటున్నాం. ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి, బయ్యర్ల దగ్గర నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితి ఆయనకు వస్తుంది. సో ఆయన అందుగురించి గతంలో మొత్తం ఇండస్ట్రీని అందరూ తీసుకువెళ్ళటంలో కూడా ఈ వ్యూహం ఉంది ఆయనకి. సో మీ అందరూ కూడా మీరేం చెప్తే ఇండస్ట్రీ అంతా కూడా అది చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీ ఇబ్బంది ఏం లేదు, అంతా మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తారు అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి కల్పించడంలో భాగంగానే ఈయన మొత్తం ఇండస్ట్రీని అంతా తోలుకుపోయాడని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఆయన తన సినిమాకి 10వ తేదీ సినిమా రిలీజ్ అవుతోంది. సో దానికి స్పెషల్, అంటే ఎక్స్ట్రా షోస్, మామూలుగా 4 షోలు ఉంటాయి సింగిల్ స్క్రీన్స్లో, అదనంగా షోలు అవి కావాలన్నా కూడా ప్రత్యేక జీవో కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో 4 షోలకు మాత్రమే అనుమతి ఉంది. ఇంకొక 5వ షో కావాలన్నా దానికి ప్రత్యేక జీవో కావాలి. ఆ జీవో ప్రస్తుతం ఎవరు ఇస్తారంటే సెక్రటరీ ఇస్తారు, హోమ్ సెక్రటరీ ఇక్కడ ఇస్తారు. సో అందుగురించి ఆయన రవి గుప్తా తోటి మంత్రాలు ఈరోజు ఇద్దరి మధ్య భేటీ జరిగింది, ఆయన హోమ్ సెక్రటరీ తోటి. అయితే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, బెనిఫిట్ షోలకి నో. ఓకే. సో ప్రత్యేక షో అంటారా అంటే ఆ రోజు ముందు రోజు మాత్రం ఇంకా నైట్ షోలకి టికెట్ల రేట్లు ఎక్కువ పెంచుకొని మనం చేసినట్టు 3,000 రూపాయలకు కూడా అమ్ముకున్నారు కదా సద్యా థియేటర్లో. అలా కుదరదు. స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిని. అంతకుమించి మీరు నా దగ్గరికి టికెట్ రేట్ల పెంపు కూడా అభినారములుగా పెంచుకోవడానికి లేదు, నామినల్గా మాత్రమే పెంచడానికి ఆయన ఒప్పుకున్నట్లుగా, రవి గుప్తా గారు ఒప్పుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఓకే. సో స్పెషల్ షోస్కి సంబంధించి కూడా అది కూడా 1 లేదా 2, అంటే మామూలుగా అయితే 4:30 నుంచో 5 గంటల నుంచోనే వేసుకోవాలి. ఆ ముందు షోలకి అంటే 12 గంటల నుంచి షోలు వేసుకోవటం, పుష్ప 2కి ఇచ్చినట్టు ముందు రోజు 9:30 షోలకి, అంటే బెనిఫిట్ షోలు అని పేరు పెడుతున్నారే కానీ అవన్నీ కూడా ఫ్యాన్స్ షోలే, ఫ్యాన్స్ని ఉద్దేశించే. వాటి కలెక్షన్ కూడా మళ్ళీ ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి వెళుతూ ఉంది. కాకపోతే దాని ద్వారా GST ఇస్తున్నాం కదా,
ఎంత టికెట్ కాస్ట్ అయితే దానికి తగ్గట్టుగానే జిఎస్టీ ఇస్తున్నాం కదా అని వీళ్ళు ఎంత వాదన చేసినప్పుడు కూడా దిల్ రాజు రవి గుప్తా ససేమిరా అన్నట్లు మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నామని ఆల్రెడీ మీకు చెప్పేశారు. మీరు ఆయనతో జరిగినటువంటి ఇండస్ట్రీ భేటీలో కూడా ఇదే విషయం ఆయన స్పష్టంగా మీ అందరికీ కూడా చెప్పాడు కదా. మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి అడగటం కరెక్ట్ కాదని చెప్పేసి రవి గుప్తా అన్నట్టుగా కూడా మనకి ఇన్సైడ్ సోర్సెస్ నుంచి తెలుస్తూ ఉంది. ఓకే, అంటే నార్మల్గా టికెట్ రేట్ల కంటే కూడా నామినల్గా పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు, అంతేగాని 800 పెంచటము, ఓకే 500 రూపాయలు పెంచడం అనేది లేదు. సో 1 వీక్ లేదా 2 వీక్స్ వరకు యూజువల్గా ఏంటంటే 2 వారాల వరకు ఉంది స్లాబ్ సిస్టమ్. మొదటి వారం రోజులు ఒక రేటు, తర్వాత వారం రోజులు ఇంకొక రేటు, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ రేట్లు. అంతకుముందు ఎలా ఉంటాయి 6 రేట్లు అలా ఉండేది. కాకపోతే మొన్న పుష్ప 2కి వచ్చేటికి 3 స్లాబ్స్ పెట్టారు. మొదటి 3 రోజులు ఒక రేటు, తర్వాత మొదటి వారం అయ్యేంత ఒక రేటు, తర్వాత ఇంకొక వారం ఇంకో రేటు, అట్లా 3 స్లాబ్స్ పెట్టారు. అది దాని తగ్గట్టుగానే వాళ్ళు వసూలు చేసుకున్న అంతా బాగానే జరిగింది. ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి ఆ స్థాయి రేట్లు పుష్పకి ఇచ్చిన రేట్ల స్థాయిలో దీనికి హైక్స్ ఉండవు అనేది మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం. మరి ఎలా గనక రాకపోతే ఏమాత్రం రేపు కొంచెం టాక్ కనుక మౌత్ టాక్ కనుక అటు ఇటు అయినా కానీ ఓపెనింగ్ ద్వారా మ్యాక్సిమం రాబట్టుకుందాం. ఇలా టార్గెట్ అంతా ఎంతసేపు ఏంటంటే మొదటి రోజే 50%, 40 to 50% రాబట్టేసేయాల. ఏది దానికి ఎంతైతే బిజినెస్ జరిగిందో, సపోజ్ 100 కోట్ల బిజినెస్ జరిగింది అనుకుంటాం తెలంగాణలో, 50 కోట్లు మొదటి రోజే రావాలి. అది వాళ్ళ లక్ష్యం అనమాట. ఓకే, సో దానికి తగ్గట్లుగా ఎన్ని స్క్రీన్లలో సినిమా రిలీజ్ చేయాలి, ఎన్ని షోలు వేయాలి, ఇది లెక్క పెట్టుకుంటారు. సో ఇది ఫుల్స్ అయితే కనుక ఎంత వస్తుంది, ఈ అంచనా ఒకటి ఉంటుంది. ఆ రేంజ్లోనే వాళ్ళు సినిమాలు రిలీజ్కి ప్రయత్నాలు చేస్తారు. సపోజ్ ఇక్కడ మన తెలంగాణలో ఒక 1000 స్క్రీన్స్ ఉన్నాయి అనుకుంటే ఆ 1000 స్క్రీన్లో కూడా ఇదే పడాలి. సో ఫుల్ అయితే ఒక్కదానికి ఎంత, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి ఎంత వచ్చేస్తుంది. 50% రాకపోయినా కనీసం 40% అన్న రావాలి. అంటే 40 కోట్లు తగ్గకూడదు మొదటి రోజు. ఇది ఒక లెక్క అనమాట. సో దానికి అనుగుణంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకే, గేమ్ చేంజర్కి స్పెషల్ షోలు అయితే పడేటువంటి అవకాశం ఉంది, కానీ బెనిఫిట్ షోకి అయితే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఇచ్చినట్టేనే. స్పెషల్ షోస్ కూడా కాదు, అది ఎక్స్ట్రా షోస్ అంతే. ఆ రోజుకి ఎక్స్ట్రా షోస్. స్పెషల్ షోస్ అంటే మళ్ళీ దాని రేట్లు వేరే. అందుకని అసలు ఆ స్పెషల్ షోస్ కానీ బెనిఫిట్ షో అనే పదమే ఉండదు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కేవలం అదనపు షోలు మాత్రమే ఇస్తారు. అదనపు షోలు అంటే ఉదయం పూట ఉండే అవకాశం ఉందా, లేదా రాత్రిపూట అనేది లేదు. ఇక నైట్ షోస్ ఇక క్యాన్సిల్. ఏవైతే బెనిఫిట్ షోలు ఇచ్చారో ముందు రోజు అక్కడ మరీ హడావుడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఈవెన్ మార్నింగ్ 4 గంటలకు 5 గంటలకు షో ఇవ్వటానికి కూడా, ఎందుకంటే ఆ టైంలో కూడా తెల్లారుదాం చలికాలం పైగా, సో భద్రతాపరమైనటువంటి ఇక్కట్లు వస్తాయి అనే దాంట్లో అక్కడ కూడా కాకుండా ఒక అదనపు షో అయితే ఇస్తామన్నట్లుగా వాళ్ళు చెప్తున్నట్టు ప్రభుత్వం దానికైతే అంగీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈయన మరి ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఉన్నాడు, రీసెంట్గానే ఛార్జ్ తీసుకున్నాడు. సో ఈయనకి కూడా కొంత ఇది ఉంటుంది కదా. సో నాకు పేరుకి ఎఫ్డీసీ చైర్మన్ అన్నారు కానీ ఎలాంటి వెసులుబాట్లు కానీ ఎలాంటి అధికారాలు కానీ లేకుండా ఉత్సవ విగ్రహం లాగా ఉంటే ఉపయోగం ఏముంది అనే ఫీలింగ్ ఆయనకు కూడా ఉంటుంది కదా. అందుకని ఆయన చివరిదాకా ప్రయత్నం చేయాలి, సాధించాలి అని ఆయన అయితే ఇంకా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ హోంశాఖ రవి గుప్తా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి డైరెక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం ఆయన దిల్ రాజుతో కూడా ఆ భేటీలో చెప్పినట్టుగా మనకి తెలుస్తున్న సమాచారం. మరి అంటే 2-3 రోజులు ముందు ఇస్తారు డిజిఓ. సో అప్పటిదాకా ఈయన తన ప్రయత్నాల్ని కంటిన్యూ చేసేటట్టే కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఎలాగైనా నేరుగా రేవంత్ రెడ్డి గారితో కాకపోయినా కోమటిరెడ్డి గారితో ఇదంతా సాధ్యం చేసుకోవాలి, ఎంతో కొంత బెనిఫిట్ సాధించాలి, టికెట్ల రేట్లన్నా పెంచి అదనపు షోలు 1 కాకుండా 2 షోలు ఎక్స్ట్రాగా, అంటే 6 షోలు పడతాయి ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.